యెషయా ప్రవక్త గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని, నీవు నా వాడవు. 50 సంవత్సరాల క్రితము ప్రభువు ఏరి కోరి ప్రేమతో తన సేవ కోసము ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. వారే ఫాదర్ యాంటనీ విన్సెంట్, రక్షక సభ గురువులు. ఫాదర్ యాంటనీ విన్సెంట్ అనగానే మనకి గుర్తుకు వచ్చేది చక్కనైన స్వరము. వారు మంచి గాయకులుగానే కాదు, చక్కని ప్రసంగికులుగా కూడా మనకు పరిచయం. ఆ రెండు గొప్ప వరాలతో పాటు ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో కృపా వరాలను దేవుని యొక్క మహిమ కోసము, దైవ ప్రజల సేవ కోసము వినియోగించినటువంటి వారు ఫాదర్ యాంటనీ విన్సెంట్. తన మొదటి మాట పట్టు తర్వాత 50 వసంతాలు ముగించుకొని తన మఠ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఫాదర్ విన్సెంట్ గారికి నా తరపున, మా రక్షక సభ తరపున హృదయపూర్వక అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. వారు సభలో సభ్యులుగా, అటు సుపీరియర్గా కావచ్చు, విచారణకర్తలుగా కావచ్చు, ఒక ఫార్మేటర్గా కావచ్చు, ఒక సభ్యులుగా కావచ్చు, రకరకాలైనటువంటి బాధ్యతలను చేపట్టి తన వంతు సేవలను అందించారు. దానికి గాను ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ జూబిలీ సందర్భముగా దేవుని యొక్క కృపా వరములు వారిపై నిండుగా మెండుగా కురిపింపచేయాలని ప్రార్థిస్తూ, రానున్నటువంటి రోజులలో, సంవత్సరములలో వారు ఆయుర భాగ్యములతో వర్ధిల్లుతూ ఇంకా ఎక్కువగా దేవసేవలో నిమగ్నులై ప్రజలకు ఇంకా ఎక్కువగా సేవ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునాథుని యందు ప్రియ గురువులారా, మఠవాసులారా, విశ్వాసులారా, ఈనాడు మనము నిత్య సహాయ మాత పండుగను కొనియాడుతున్న ఈ శుభ తరుణంలో మీ అందరకు పండుగ శుభాకాంక్షలు అందిస్తూ, అలాగని ఈరోజు మనము 50 వసంతాల మఠవాస జీవిత స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్నటువంటి గురువర్యులు ఫాదర్ యాంటనీ విన్సెంట్, ఫాదర్ పాల్ పలంగాట్, ఫాదర్ సిఎస్ లూకాస్, ఈ పూజ్య గురువులను ఈనాడు సన్మానించడానికి ఇక్కడకు మనం ఇచ్చేస్తున్నాం. ఈ శుభతరుణంలో ఫాదర్ యాంటనీ విన్సెంట్ గారు మన మఠవాస జీవితంలో ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభతరుణంలో ఆ గురువర్యులను సన్మానించడము మనందరి కర్తవ్యం. ఫాదర్ విన్సెంట్ గారి గురించి చెప్పాలంటే, ఫాదర్ గారు గుంటూరు కారమో తలనాడు పౌరుషమో గాక తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్లో చల్లని వాతావరణంలో పుట్టి పెరిగి, ఆ తరువాత తాను రక్షక సభ గురువులుగా తాను చేరి గురువై ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలలో ఎంతో మందికి సువార్త పరిచర్య గావించినటువంటి మహోన్నతమైనటువంటి గురువు ఫాదర్ యాంటనీ విన్సెంట్ గారు. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వరాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని ఆ ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వినియోగించారు. ఎన్నో సుదీర ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించి
ఆ సువాసనను నలుదశలా వ్యాపింపజేసినటువంటి గురువు ఫాదర్ యాంటోనీ విన్సెంట్ గారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పరిచయము అవసరం లేనటువంటి గురువు ఫాదర్ యాంటోనీ విన్సెంట్ గారు. వారు ఎంతో మంది ప్రజలను, విశ్వాసులను ఉత్తేజపరిచి తన యొక్క స్వరము ద్వారా, తన వాక్య పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించినటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి గురువర్యులు ఫాదర్ విన్సెంట్ గారు. ఈనాడు ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్య ఉండటం అనేది, ఒక గురువుగా తన యొక్క గురుత్వ పరిచర్య చేయడం అనేది మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు అట్టి గురువుకు మనము తెనాలి విచారంలో ఉన్నటువంటి విశ్వాసులు, మఠవాసులు అందరం కలిసి అట్టి గురువును సన్మానించడం అనేది నిజంగా ఈరోజు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి క్రియగా మనము భావించవాలి. సహోదరి సహోదరులారా, ఈనాడు అట్టి ఉదార స్వభావం కలిగినటువంటి ఆ గురువు 50 వసంతాలు మఠవాస జీవితంలో గడిపి ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించినటువంటి ఈ శుభ తరుణములో అట్టి గురువర్యులను మనము సన్మానించడం అనేది చాలా ఆనందకరమైనది, దేవునికి ఇష్టమైనటువంటి క్రియ. పునీత పౌలు గారు చెప్పినట్టుగా ఆయన తన యొక్క పరుగు పంద్యాన్ని ఈ యొక్క సువార్త సేవలో ముగించి ఆ దేవుని యొక్క మహిమ కిరీటము తప్పకుండా ఆయన పొందుతాడనేది మనందరం కూడా ఈరోజు ఆ గురువర్యుల జీవితం ద్వారా మనం చెప్పవచ్చు. తప్పకుండా ఆ దేవుడు ఇంతకాలము ఆ గురువును కాచి కాపాడి తన యొక్క సువార్త సేవలో విరివిగా వాడుకొని నడిపించినందులకు ఆ దేవునికి వందనాలు అర్పిస్తూ, మనందరం కూడా ఈరోజు ఆ గురువుకు మన యొక్క సన్మానాల ద్వారా మన కృతజ్ఞతాభావాన్ని మనం వ్యక్తం చేయడానికి ఇది ఎంతో అదునైన, అదేవిధంగా ఎంతో శుభకరమైనటువంటి రోజుగా మనం భావించాలి. ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ చేరినటువంటి ఈ 3 గురువర్యులు ఎవరైతే ఉన్నారో వారికి మన విచారణలో పనిచేస్తున్నటువంటి రక్షణ సభ గురువుల తరఫున, మఠవాసుల తరఫున, సామాన్య విశ్వాసులందరి తరఫున వారికి జూబిలీ శుభాకాంక్షలు మనం తెలియజేస్తున్నాం. We wish you all a very happy Jubilee year, and also we extend our congratulations to all of you, dear fathers. We love you and we always pray for you. God bless you all. Amen. వీక్షకులకు నమస్కారం. 50 వసంతాల దైవాంకిత మాటపట్టు మఠవాస జీవిత స్వర్ణోత్సవ శుభవేళ, మహోన్నతులు మధుర గానామృత స్వరజరి, భారతదేశ కథోలిక గీతాలాపాల సుప్రసిద్ధులు, మృదుభాషి, చిరుదరహాసి, మనందరకు ఎంతో ఇష్టమైన మన రక్షక సభ గురువర్యులు, పూజ్యులు శ్రీ 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 అంటోనీ విన్సెంట్ CSSR గారి స్వర్ణోత్సవ శుభవేళ, వారి గురుత్వ జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం ఫాదర్. నమస్కారం. బాగున్నారా ఫాదర్? బాగున్నారండి. ఫాదర్, ఈ స్వర్ణోత్సవ వేళ మీ యొక్క అనుమతితో మీ యొక్క గురుత్వ జీవిత విశేషాలను గురించి మన కథోలిక ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. దయచేసి తెలియజేయగలరా? తప్పనిసరిగా. మీరు జన్మించిన ప్రదేశాన్ని గురించి తెలుసుకోవచ్చా? నేను తమిళనాడులో మదురై డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కొడైకానల్ అనేటువంటి ప్లేస్ అందరికీ తెలిసినది, సుఖవాస స్థలం అంటారు. నేను జన్మించిన ప్లేస్ అది. ఫాదర్ గారు, మీ తల్లిదండ్రుల గురించి వివరించగలరా? మా నాన్నగారి పేరు మిస్టర్ రాయప్పన్, అమ్మగారి పేరు వేదమ్మాళ్. మీ తోబుట్టుల గురించి వివరించగలరా? మా తల్లిదండ్రులకు మొత్తం 11 మంది సంతానం. దాంట్లో చిన్న వయసులోనే ఒక అక్క చనిపోయింది. తర్వాత మేము 5 ఆడవాళ్ళు, 5 మగ పిల్లలు. ఫాదర్ గారు, మీ తల్లిదండ్రులకి మీరు ఎన్నో సంతానం? నేను 8వ వాడు. ఫాదర్ గారు, మీ బాల్యము
విద్యాభ్యాసము, మీ చిన్ననాటి విషయాల గురించి తెలుసుకోవచ్చా? కొడైకెనాల్లో మా చర్చ్ కింద ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్లోనే 5th స్టాండర్డ్ వరకు చదివాను. ఆ తర్వాత హై స్కూల్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 1968లో నాకు ఎస్ఎస్ఎల్సి అంటారు, ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశాము 1968. స్వామి, మీరు గురువు కావటానికి ప్రేరణ ఎవరు? మా విచారణలప్పుడు జెజ్విట్ ఫాదర్స్ ఉండేవారు. ఫాదర్ డి కొలందేరాజు అని చెప్పి, ఆయన చిన్నతనంలో రక్షక సభలో చేరాలని ఆయన ఇష్టం, కానీ వాళ్ళ తల్లిదండ్రులు దానికి ఒప్పుకోవట్లేదు. వాడు జెజ్విట్ ఫాదర్ అయ్యాడు. తర్వాత మా ప్యారిష్కి వచ్చిన తర్వాత 8 మందిని రెడెంప్టర్స్కి పంపించాడు. ఆ విధంగా నాకు ఈ రెడెంప్టర్స్ వొకేషన్ అనేది వచ్చింది. ఏ వయసులో మీకు ఆ తలంపు వచ్చింది? నాకు 17 సంవత్సరం అప్పుడు వయస్సు, 17 years. ఫాదర్ గారు, మీ పేరుకు అర్థం తెలుసుకోవచ్చా? జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు మణిదాసు నాకు అంతోని విన్సెంట్ అని పేరు చెప్పారు. నాకు 2 పాలక పునీతులు. మొదటిది పునీత అంతోని వారు, రెండవది పునీత విన్సెంట్. వీళ్ళిద్దరే నాకు పాలక పునీతులు. అంతోని అనే పేరు ఎలా వచ్చిందంటే మా తాతయ్య పేరు అంతోని, అందువలన మా కుటుంబంలో అందరికి కూడా అంతోని వారంటే చాలా విశ్వాసం ఉన్నది. అందువలన నాకు కూడా అంతోని అనే పేరు పెట్టారు, జ్ఞానస్థానం పేరు. ఫాదర్ గారు, మీ దైవ పిలుపుని గురించి మీ తల్లిదండ్రులు ఏమన్నారు? మిమ్మల్ని ప్రోత్సహించారా లేదా? నాన్నకేమో అంత ఇది ఇష్టం లేదు, అంటే మీ ఇష్టం మీరు నిర్ణయం చేసుకొని చెప్పేవారు, ఫ్రీడమ్ ఇచ్చేవాడు. మా అమ్మ అయితే చాలా భక్తితో ప్రార్థన చేసేది. మా 10 మందిలో 2 అమ్మగారు అయ్యారు. కనీసం ఒక అబ్బాయి అయినా గురువు అవ్వాలని మా అమ్మ యొక్క ఇష్టం. అలా నేను గురువుగా చేరాను. ఫాదర్ గారు, మీరు రక్షక సభనే ఎందుకు ఎంచుకున్నారు? మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా? నేను చెప్పినట్లుగా ఆ జెజ్విట్ ఫాదర్కి ఏమో రెడెంప్టర్స్ చేరాలని అతనికి ఇష్టం వచ్చింది, కానీ అది పూర్తి కాలేదు. అందువలన మమ్మల్ని అందరినీ కూడా 8 మందిని అక్కడికి పంపించాడా. దానికి నాకు ప్రోత్సాహం ఇచ్చినదేమో రెడెంప్టర్స్ ఫాదర్ ఫ్రాన్సిస్ ఫాదర్ అని చెప్పి, ఆయన మా విచారణకు వచ్చినప్పుడు ఉడకం జరిగింది. ఆయనే నన్ను ప్రేరేపించి మా ఇంటికి వచ్చి అమ్మతో చెప్పి మీ అబ్బాయిని తీసుకెళ్తా అని చెప్పి నన్ను బెంగళూరు తీసుకెళ్లారు. అమ్మగారు చాలా సంతోషం అండి, ఎందుకంటే నేను నా అన్నయ్య ఇద్దరం కూడా 10th అయిపోయిన తర్వాత అనుకున్నాం మన ఇద్దరు ఆర్మీలో చేరితే బాగుంటుందని చెప్పి మేము పేరు ఇచ్చాం. ట్రైనింగ్ కూడా వెళ్ళాం. ఎందుకంటే స్కూల్లో నేను ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని ఒక దీంట్లో ఉన్నాను. ఆ తర్వాత మా ఇద్దరికి ఫుట్బాల్ ఆడదాం నేను నా అన్నయ్య, మా ఇద్దరికి ఏంటి ఇష్టమైతే ఆర్మీలో చేరితే బాగుందని చెప్పి మేము ఆర్మీ సెలక్షన్లో కూడా పోయి పేరు ఇచ్చి వచ్చాం. మా అమ్మకి ఏడుపు, అయ్యో మా పిల్లలు వెళ్ళిపోతారని చెప్పి. ఆ టైంలోనే రెడెంప్టర్స్ ఫాదర్స్ అక్కడ ఉడకం ఇవ్వటానికి వచ్చారు. అప్పుడు ఈ ఫాదర్ ఫ్రాన్సిస్ మా ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ మీ అబ్బాయి నేను తీసుకెళ్తాను అన్నప్పుడు వెంటనే అమ్మ దండం పెట్టి స్వామి దేవుని చిత్తం అయితే తీసుకెళ్ళండి అని చెప్పింది మా అమ్మ. స్వామి, మీరు ఏ వయసులో సెమినార్లో చేరారు? నాకు అప్పుడు 17 years అండి, 17 సంవత్సరం. ఏ ప్రదేశంలో చేరారు స్వామి? బెంగళూరులో, ఫస్ట్ బెంగళూరులోనే నేను చేరాను. మా నాన్నగారు నాతో పాటు వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఫాదర్ గారు, మీరు తమిళనాడు నుండి బెంగళూరుకి ప్రయాణం చేసుకుని వచ్చారు కదా, మీతో పాటు మీ తల్లిదండ్రులు ఎవరు వచ్చారు? మీరు ఒంటరిగా వచ్చారా? మా నాన్నగారు తీసుకెళ్లారండి, ట్రైన్లో ఫస్ట్ టైం తీసుకెళ్లారు. ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వెళ్తున్నప్పుడు 1969 ఫస్ట్ వెళ్ళేటప్పుడు మా నాన్నగారు వచ్చారు. అదే ట్రైన్లో నా కంపానియన్స్ కూడా వచ్చారు. ఫాదర్ లూకాస్ ఇప్పుడు మన దీనికి వచ్చేవారు, తర్వాత పాల్, మేము ముగ్గురు కూడా ఒక ట్రైన్లోనే వచ్చి బెంగళూరులో చేరాం. ఫాదర్ గారు, మీరు బెంగళూరు వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం, ఆహారపు అలవాట్లు, ఈ సమస్యను మీరు ఎలా ఎదుర్కొన్నారు? అంటే ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆఫ్ తమిళనాడు వెళ్తున్నాను, అది కర్ణాటక కాదండి. సెమినరీకి పోయినప్పుడు మా సెమినరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫారినర్స్. అక్కడ పోయిన తర్వాత ఆ పద్ధతుల మొత్తం కూడా ఫారిన్ స్టైల్లోనే ఉంది. అంటే ఫస్ట్ టైం మేము స్పూను ఫాక్ పెట్టుకొని మేము తినాలి. తర్వాత భోజనం అది కూడా చూస్తే మన అలవాటు ప్రకారం కాదు, అంటే ఫారిన్ టైప్లో
ఫస్ట్ సూపు, తర్వాత వెజిటబుల్స్, తర్వాత మీటు, ఇలా రకరకాలుగా వచ్చేది. కొత్తగానే అనిపించింది కానీ త్వరలోనే మేము నేర్చుకున్నాం అది పద్ధతి అని చెప్పి. ఫాదర్ గారు, ఆనాటి మీ సెమినరీ రోజుల గురించి వివరించగలరా? 1969 నేను చేరాను కదా, అప్పుడు మాకేమో ప్రీ నొవిషియేట్ అని ఫస్ట్ స్టేజ్, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాం, ఆ తర్వాత నొవిషియేటు, ఇలా రకరకాలుగా 4-5 స్టేజెస్లో మాకు ఈ తర్ఫీదు జరిగినాయి. ఫాదర్ గారు, ఆనాటి మీ గురు సహచరుల గురించి, నాటి గురు విద్యా విధానాల గురించి తెలపగలరా? మొత్తం ఇంగ్లీష్లోనే మరి దాస్ అన్నీ కూడా. అంటే మేము చదివినంత తమిళ్లో కదా, ఫస్ట్ టైం అక్కడ పోయి నేర్చుకోవాలి. కానీ ఒకటి ఏంటంటే ఈ ఐరిష్ ఫాదర్సు మాకు చాలా మంచి పునాది వేశారు ఇంగ్లీష్లో. ఎలా ఇంగ్లీష్లో రాయటం, మాట్లాడటం అదంతా మాకు నేర్పించారు. ఎందుకంటే రిడెంప్టివ్ ఫాదర్స్ అంటే ఈ ప్రసంగానికి ప్రసిద్ధి పొందేవాళ్ళు కదా, అందువలన ఇంగ్లీష్లో మేము చాలా బాగా ఉండాలని చెప్పి మాకు ఇంగ్లీష్ నేర్పించారు బాగా. ఫాదర్ గారు, సెమినార్లో మీకు నచ్చిన టీచర్ ఎవరు? చాలామంది ఉన్నారండి. మొదటి స్టేజ్ నుంచి మనం చూసినట్లయితే మొదటి స్టేజ్లో ఫాదర్ ఆండీ మగ్గాహే అని ఒక ఐరిష్ ఫాదరు. నొవిషియేట్లో మాకు ఎదురు ఉన్నారు ఫాదర్ క్రూస్ సంజీవ్ అని మీకు తెలుసు. తర్వాత సెమినరీకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఉన్నారు. దీంట్లో నాకు నచ్చినటువంటి ఒక ఫాదర్ ఎవరంటే మాకు థియాలజీ నేర్పించినటువంటి ఒక ఫాదరు ఆస్వెల్డ్ అని చెప్పి హాలండ్ దేశం చెందిన ఆయనే నాకు చాలా నచ్చిన ఫాదరు. స్వామి, ఆ రోజుల్లో గురు విద్య బోధనంతా లాటిన్లో జరిగేదట కదా, మరి మీరు లాటిన్ భాషలో నేర్చుకున్నారా లేకపోతే ఆంగ్ల భాషలో నేర్చుకున్నారా? మా పీరియడ్ ఏమో వాటికన్ కౌన్సిల్ తర్వాత, వాటికన్ కౌన్సిల్ ముందేమో మొత్తం లాటిన్లో ఉండేది. మేము వచ్చిన తర్వాత మొత్తం ఇంగ్లీష్లో వచ్చింది కాబట్టి ఏం సమస్య లేదు. అందువలన మా ఎడ్యుకేషన్ మొత్తమే సెమినార్లో ఇంగ్లీష్లోనే జరిగింది. మీరు తత్వశాస్త్రం, వేదశాస్త్రం ఏ సంవత్సరంలో ఏ ప్రదేశంలో పూర్తి చేశారు? మాకు ఒక అదృష్టం ఏంటంటే మరిదాసు మా బ్యాచ్లో స్టార్ట్ చేశారు. మామూలుగా 14 సంవత్సరం చదవాలి కదా, మాకు ఈ సెమినరీ స్టడీస్లో ఫిలాసఫీ, థియాలజీ, స్క్రిప్చర్ ఇవన్నీ కూడా 5 సంవత్సరంలోనే పూర్తి అయిపోయింది మాకు. 1973 నుంచి 79లో అయిపోయింది మాకు. స్వామి, మీరు గురువుగా ఎప్పుడు అభిషేకింపబడ్డారు? ఏ ప్రాంతంలో అభిషేకింపబడ్డారు? ఎవరి చేత అభిషేకింపబడ్డారు స్వామి? నా ఆర్డినేషను 1979 ఏప్రిల్ 22వ తారీఖున మదురైలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలో అప్పుడు ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ జస్టిన్ దిరవ్యం అనేటువంటి ఆ ఆర్చ్ బిషప్తో నాకు ఆర్డినేషన్ వచ్చింది. స్వామి, నూతన గురువుగా మీరు మొదటగా మీ సేవలు ఎక్కడ ప్రారంభించారు? ఒక యంగ్ ప్రీస్ట్గా నేను 1979 నుంచి 80 వరకు బొంబాయిలో మా ప్యారిష్లో మాకు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ అంటారు, అక్కడ పనిచేశాను సంవత్సరం. అదే ఫస్ట్. ఆ తర్వాత తెనాలికి వచ్చాను. తెనాలిలో మీరు వచ్చినప్పుడు ఇక్కడ విచారణ గురువులు ఎవరు? మీరు విచారణ గురువులుగా పనిచేశారా, సహాయ గురువులుగా పనిచేశారా? నేను వచ్చేటప్పుడు మణిదాస్ గారు ఇక్కడ 8 మంది ఉండేవారు. 2 ఐరిష్ ఫాదర్సు, 2 మలయాళీ ఫాదర్సు, 2 మ్యాంగ్లూరియన్ ఫాదర్సు, తర్వాత 2 తమిళియన్స్, నేను జేవియర్ సంజీవ్ ఫాదరు. నేను 1980లో ఇక్కడికి వచ్చి చేరాను. అప్పుడు 8 మంది ఇక్కడ ఉండేవారం మేము. నేను విచారణకు అంటే ఒక సహాయ గురువుగా నేను అప్పుడు గురువుగా ఉండేవారు ఎవరంటే ప్యారిష్ ప్రీస్ట్గా ఫాదర్ థామస్ ములంజనాని, మీకు తెలుసు కదా. 1980 to 85 వరకు నేను సహాయ గురువుగా ఇక్కడ పనిచేశాను. ఫాదర్ గారు, మీరు తెలుగు నాట అడుగుపెట్టినప్పుడు తెలుగు భాషను ఎలా నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు మీకు? సెమినరీలో నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పుడే నాకు శాస్త్రీయ సంగీతం నేర్పించేవారు లక్ష్మీనారాయణ వారు. ఆ తెలుగు పాటలు నేను నేర్చుకున్నప్పుడు అర్థం కాకుండా మామూలుగా తమిళ్లో రాసేవాడిని, చదివేవాడిని. అప్పుడు ఆ మాస్టర్ ఆయన అడిగాడు, ఏంటండి దీనికి అర్థం అని. అప్పుడు నా మనసులో ఒక ప్రేరేపణ కలిగింది, ఈ భాష తెలియకుండానే ఇంత బాగుంది, నేర్చుకుంటే ఇంత బాగుంటుందని చెప్పి అప్పుడే నాకు ఇంట్రెస్ట్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆర్డినేషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకున్నాను ఇక్కడ తెనాల్లో.
తెనాలిలో మీకు తెలుగు ఎవరు నేర్పించారు? అప్పుడు జేఎంజే కాలేజీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటి ఉండేది. అక్కడ కూడా ఒక పంతులు ఆయన ఒకడు ఉన్నాడు ఆంగ్ల కుదురు నుంచి. ఆ పంతులు గారు నాకు తెలుగు గవర్నమెంట్ సిలబస్ అండి, 1వ స్టాండర్డ్ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10వ స్టాండర్డ్ వరకు నేను క్రమంగా రాయటం, చదవటం, మాట్లాడటం, ఆ విధంగా పునాది బాగా నేను వేసుకున్నాను. తెలుగు వారు మాట్లాడే తెలుగు కన్నా మీరు చాలా చక్కగా మాట్లాడతారు. మరి ఈ తెలుగు మాధుర్యం మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? అదే అండి, నాకు తెలుగు సంగీతం ద్వారా నేర్చుకున్నానండి. చిన్న వయసులో ఏ పాట అయినా సరే తెలుగు పాట నేర్చుకొని అర్థం కాకుండా తర్వాత నేను అడుగుతాను దీనికి అర్థం ఏమిటి. సినిమా పాటలైనా సరే, మన గుడి పాటలైనా సరే, అది రాగం బాగుంది కాబట్టి నేర్చుకుని తర్వాత అడుగుతాను దీనికి అర్థం ఏమిటి, దీనికి అర్థం ఏమిటి అని చెప్పి. ఆ విధంగా తెలుగు మీద నాకు ఒక రకమైనటువంటి ఏమంటారు ప్యాషన్ అప్పటి నుంచే జరిగింది. అందువలన నాకు ఏంటంటే బాగా నేర్చుకోవాలి, బాగా ప్రసంగం చెప్పాలి, బాగా పాడాలని ఉద్దేశం అప్పటి నుంచి వచ్చింది నాకు. ఫాదర్ గారు, మీ స్వరం దేవుని వరం, మీరు మధుర గాయకులు. సంగీతం పట్ల ఈ అభిరుచి మీకు ఎలా కలిగింది? చిన్నప్పటి నుంచే మరేదాసు మా ఊళ్ళో మేమందరం బాగా పాడతాం. నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు మా ప్యారిష్లో లాటిన్ సాంగ్స్ పాడేవాడు. నేను పక్కన నిలబడి లాటిన్ పాట నేర్చుకున్నాను అప్పుడే ఇంట్లో. అప్పుడు పక్కన నిలబడి హార్మోనియం వాయించేవాడు, పక్కన నిలబడి పేపర్స్ నేను ఇలా తిప్పేవాడు లాటిన్. అప్పుడు చిన్నప్పటి నుంచే మాకు తెలుసు. మా ఫ్యామిలీ మొత్తం అందరూ బాగా పాడతారండి. అందువల్ల ఇది పుట్టుకతోనే వచ్చినది. తర్వాత సెమినరీకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయాలని చెప్పి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ఫాదర్ గారు, మీరు ఎన్ని భాషల్లో మీ మధుర గానామృతాన్ని వినిపించారు? భజన్స్ అయితే 5 భాషలు నేర్చుకున్నాను, అంటే పాడుతున్నాను. అంటే అప్పటి నుంచి ఫస్ట్ తమిళంలో రికార్డింగ్ చేశారు చెన్నైలో. ఆ తర్వాత బెంగళూరులో NBCLC అని ఒక ఇది ఉంది, ఇన్స్టిట్యూట్, నేషనల్ బిబ్లికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. అక్కడ భజన్స్ అని చెప్పి క్యాసెట్స్ విడుదల చేశారు. దాంట్లో తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఈ భాషలో ఆ రోజుల్లో భజన్స్ పాడాను. మీరు గురువుగా అభిషిక్తులై 45 సంవత్సరాలు అయ్యింది కదా, మీరు ఏ ప్రాంతాల్లో గురువుగా మీ సేవలు అందించారు? 1980కి ఇక్కడ వచ్చాను కదండి. 80 నుంచి 85 వరకు ఇక్కడ అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గా పనిచేశాను. తర్వాత 86 నుంచి 91 వరకు బెంగళూరులో రెక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పి పెద్ద సెమినార్లో నేను పనిచేశాను. ఆ తర్వాత మళ్ళా తెనాలికి వచ్చాను. తర్వాత 1996 నుంచి 2001 వరకు పెదమానపురంలో ప్యారిష్ ప్రీస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత 3 సంవత్సరం బెంగళూరుకి వెళ్ళిపోయాను ప్యారిష్ ప్రీస్ట్గా హోలీ గోస్ట్ చర్చ్లో. అదైన తర్వాత మళ్ళీ 2005లో ఇక్కడికి వచ్చాను. 2005 నుంచి 2015 వరకు తెనాల్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళా మానపురం వెళ్ళాను. మానపురం తర్వాత మునగాలపల్లి అని చెప్పి 2019 నుంచి 2023 వరకు మునగాలపల్లిలో రెక్టర్గా ఉన్నాను. ప్రస్తుతం తెనాల్లో ఉన్నాను. మళ్ళా స్వామి, సామాజిక మాధ్యమాలు అంతగా ప్రాచుర్యం లేని ఆ రోజుల్లోనే సంగమం ప్రస్తుతి, స్తుతి గీతాలు, అమృత వర్షిణి లాంటి క్యాసెట్లలో మీ గానామృతాన్ని ప్రతి తెలుగింట వినిపించినప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్గా మరేదాసు, ఈ సంగమం అనేది SVD ఫాదర్స్ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు క్రిస్తురాజు అని మీ అందరికీ తెలుసు. ఆ క్రిస్తురాజు ఫాదర్ దాని దగ్గరికి వచ్చి మనం ఇలా క్యాసెట్ తయారు చేస్తాం పూజలో పాటలు పాడటానికి అని చెప్తే సరే అని చెప్పి ఆ సంగమం ఇది మొదలుపెట్టాం. కానీ దీనికి డబ్బు, ప్రొడక్షన్ ఇవన్నీ వాళ్ళు చేశారు. నేను కేవలం వెళ్ళి పాటలు మాత్రం పాడాను. తర్వాత ఇక్కడ PT పరు మనకు తెలుసు కదా, అక్కడ ఫాదర్ అబ్రహాం అని చెప్పి ఒక ఫాదర్ ఉండేవారు. ఆ అబ్రహాం ఫాదర్ నా దగ్గరికి వచ్చి ప్రజలకు మామూలుగా పాడేటట్టు పూజ పాటలు కొంచెం తయారు చేస్తే బాగుందంటే అప్పుడు మేము తెనాల్లోనే రికార్డ్ చేసాము. అదేంటంటే స్తుతి గీతములు, లో బడ్జెట్ ప్రొడక్షన్. కానీ అది బాగా కుదిరిందండి. ఎందుకంటే అది కష్టం ఏమీ లేదు.
ఇప్పుడు చూస్తే ఎవరైనా సరే మోటి మనుషులు కూడా పుస్తకం చూసి అవసరం లేదు, మామూలుగా విని పాడుతుంటారు. అది వినేటప్పుడు నాకేంటంటే పూజ సమయంలో మన ప్రజలు ఈ పాటలను పాడితే దేవుని మహిమపరిస్తే అదే నాకు సంతృప్తి. అదొకటే నా ఉద్దేశం. ఫాదర్ గారండి, మీరు ఎంతమందికో పాటలు నేర్పించారు, ఎన్నో పాటల బృందాలను తయారు చేశారు. గురు పట్టాభిషేకాలకి నిత్య మాట పట్టు, అమ్మగారుల యొక్క నిత్య మాట పట్టు, దివ్య బలి పూజలకు పాటలు పాడించారు. మీరు అభిషేక వీణ అనే ఒక క్యాసెట్ తయారు చేశారు. అది ఎప్పుడు, ఏ సందర్భంలో చేశారు ఫాదర్ గారు? అభిషేక వీణ అనే క్యాసెట్ని ఎప్పుడు తయారు చేశామంటే 1984లో బిషప్ గారు, అంటే గాలిబాలి బిషప్ గారి యొక్క పట్టాభిషేకం సందర్భంలో ఆ పూజకి తయారు చేశాం. మీరు కూడా ఉన్నారనుకున్నాను ఆ సందర్భంలో. దాన్ని అంటే స్వరకల్పన చేశాను, కానీ రాసేదేమో గోవింద్ బాలా అని మా ఫ్రెండ్ ఫాదరు అమెరికాలో ఉన్నారు, ఆయన రాశారు. దాన్ని మంచి పేరు ఇచ్చారు దానికి, అభిషేక వీణ అని చెప్పి. అది ఎప్పుడు 1984లో చేశాం. ఫాదర్ గారు, అభిషేక వీణ అనే క్యాసెట్ చాలా ప్రాచుర్యం పొందింది. నాకు గుర్తుంది, ఆ రోజుల్లో మీరు సిక్ అయి ఉన్నారు కదా? చాలా గుర్తుంది. అంటే ఆ టైంలో నేను సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఈ బిషప్ గారు ఆర్డినేషన్ వచ్చిందని చెప్పారు. అప్పుడు సెక్రటరీగా ఉన్న ఫాదర్ ఏమో గోవింద్ బాలా ఫాదర్, నా గుడ్ ఫ్రెండ్. ఆయన బాగా రాస్తారు, పాటలు రాస్తారు. ఆయన ఆసుపత్రి గారికి సాయంత్రం పూట వస్తారు, వచ్చి నా పక్కన కూర్చుంటాడు. ఒక హార్మోనియం పెట్టుకొని ఆయన రాసినప్పుడు నేను స్వరకల్పన చేస్తాను. ఈ విధంగా అభిషేక వీణ అనేటువంటి క్యాసెట్ అక్కడ తయారు చేసి ఆ పాటలని అక్కడ ఆర్డినేషన్ పాడించాం. స్వామి, ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో మీరు చేస్తున్నటువంటి పరిచర్యను గురించి తెలియజేస్తారా? ప్రస్తుతం నేను ప్రసంగం ఎక్కువగా చెప్తుంటాను, బయటికి వెళ్తాను. తర్వాత ఈ మ్యూజిక్ మినిస్ట్రీ అని ఒకటి ఉంది, అది కూడా నేను చేస్తుంటాను. ఆ తర్వాత కౌన్సిలింగ్ అని చెప్పి ఉడకానికి వెళ్ళేటప్పుడు చాలామంది సమస్యలతో వస్తారు, ప్రాబ్లమ్స్తో వస్తారు. అందువల్ల వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వారికి ఒక రకమైన ఊరట కలిగజేసి వారికి ఇది హీలింగ్ అనేటువంటిది జరుగు చేసి దేవుడి దగ్గరికి రావటం, అదే నేను చేసిన పని ఎక్కువగా. స్వామి, మీరు చేసిన జాతీయ అంతర్జాతీయ సువార్త సేవను గురించి తెలియజేస్తారా? నేను 1981లో ఫస్ట్ టైం నేను గల్ఫ్ కంట్రీకి వెళ్ళానండి ప్రసంగానికి. 1 మంత్, అంటే ఒమాన్ అని ఒకటి ఉంది కదా ఆ కంట్రీ, అక్కడ 2 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత ఈ మధ్య 2000 ఇయర్లో నాకు ఆహ్వానం వచ్చింది సింగపూర్, మలేషియాలో. అక్కడికి వెళ్ళి ప్యారిస్ రెన్యువల్ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా సంవత్సరం వెళ్ళాను అక్కడికి. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ పనిచేసేవాడిని. అక్కడ ఎక్కువగా ఇంగ్లీషు, తమిళ్, తెలుగు కూడా ఉంది. ఇక కన్ఫెషన్ అయితే మలయాళంలో కూడా కన్ఫెషన్ చేస్తాను. ఇలా పాస్టల్ మినిస్ట్రీ అని చెప్పి విదేశాల్లో కూడా చేశాను. ఆ తర్వాత సింగపూర్ నుంచి 2-3 సార్లు యూరోప్ వెళ్ళాను. వాళ్ళతో కలిసి యాత్రికులతో కలిసి వెళ్ళేవాడిని అనమాట, స్పిరిచువల్ డైరెక్టర్గా. ఆ విధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనేక దేశం చూడటం కూడా. స్వామి, మీరు ఇంతగా స్వార్థ సేవ చేశారు కదా, ఇందులో మీ ఫస్ట్ లవ్ అంటే మీకు ఇష్టమైన సేవ ఏది? మంచి క్వశ్చన్ అండి. నాకు ఎలా తెలిసిందంటే, పోటా అని మీకు తెలుసు కదా రిట్రీట్ సెంటరు, అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఒక కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాను. కౌన్సిల్ దగ్గరికి ఆయన ప్రార్థన చేసుకుని నాకు ఒక మాట చెప్పాడు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా గురువుల కోసం సేవ చేయడానికి వాడుకుంటాడు, అందువలన దాన్ని మీరు తిరస్కరించకూడదని చెప్పారు. మై ఫస్ట్ లవ్ ఇస్ మినిస్ట్రీ ఫర్ ప్రీస్ట్స్. ఇప్పుడు ఏ డయాసిస్కి వెళ్ళినా సరే ఫాదర్స్కి రిట్రీట్ ఇవ్వటం అంటే నాకు చాలా ఇష్టం. దేవుని దేవల్ల ప్రతి సంవత్సరం అనేది అసలు నాకు కనీసం 2 డయాసిస్కి ఇన్విటేషన్ వస్తుంది ప్రతి సంవత్సరం. వెళ్ళి గురువులకు నేను వడకం ఇస్తుంటాను. దానికి అర్థం ఏమిటంటే, గురువులను మనం అంటే వాళ్ళకి నూతనీకరణ కలుగజేస్తే ఆ డయాసిస్ మొత్తం కూడా ఒక విధంగా నూతనీకరణ అవుతుంది. అందువలన గురువులకు మనం సేవ చేస్తే, ఇది ఇచ్చేస్తే ఆ డయాసిస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది లభిస్తుందని చెప్పి నేను అందుకే నాకు ఫస్ట్ లవ్ అయితే ప్రీస్ట్ మినిస్ట్రీ. స్వామి, మీ చిన్ననాటి పూజా విధానాలకి
నేటి పూజా విధానాలకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? తేడాను వివరించగలరా? ఆ రోజుల్లో మనుషులు చాలా చదివేవాళ్ళు కాదు. మామూలు గుడికి వస్తారు, దేవుని వాక్యం చదువుతారు, వింటారు, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు ఆ రోజులు. ఈ రోజుల్లో బైబిల్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చిందండి. అందువలన బైబిల్ తీసుకుని వస్తున్నారు. దేవుని వాక్యం మీద వాళ్ళకి చాలా మందికి ఆకర్షణ వచ్చింది. అంతేకాకుండా పార్టిసిపేషన్ అంటారు. ఈరోజు పూజలో చూస్తే అందరూ కలిసి పాటలు పాడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు. అదంతా చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగానే కొనసాగితే ఎంతో బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ రోజుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా సరే పూజకి వెళ్ళటం, కేవలం ఒక పూజ మాత్రం కాదు, నవీన ప్రార్థనలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, ఇంకా నవదిన ప్రార్థనలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా మన వాళ్ళు పాల్గొంటే విశ్వాసం బాగుంటుంది, అందువల్ల పార్టిసిపేషన్ బాగుంటుంది. అందువలన పూజకి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని రావటం మంచిదే, కానీ ఆ బైబిల్ ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకొని ఫ్యామిలీ ప్రేయర్లో మీరు పెట్టుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీకు వస్తుంది. కాబట్టి పూజా బలిని మర్చిపోబాకండి. అది మన పరలోకానికి తీసుకెళ్లేటటువంటి ఒక ద్వారం. అందువలన పూజలు పాల్గొంటే తప్పనిసరిగా మనకు పరలోకానికి తీసుకెళ్ళటానికి అది మనకు మంచి దారి చూపిస్తుంది. మీరు సువార్త సేవలో జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, మరి మీకు అలసట అనిపించదా? ఈ ప్రయాణంలో బైబిల్లో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? స్వామి, మీరు అనేక మంది గురు విద్యార్థులకు తర్ఫీదిచ్చి ఉన్నారు కదా, అందులో మీకు గుర్తుండిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారా? మా ప్రావిన్స్లో మాత్రం కాకుండా కేరళ ప్రావిన్స్, ఇక బాంబే ప్రావిన్స్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన ప్రాంతం తీసుకుంటే, ఇప్పుడు నేను రెక్టర్గా ఉన్నప్పుడు నా కింద చదివినటువంటి వాళ్ళు ఎవరంటే మన ప్రొవిన్షియల్ ఫాదర్ ఎడ్వర్డ్ గారు, తర్వాత ఫాదర్ సిలివా గారు, ఫాదర్ చిన్నపరెడ్డి గారు, తర్వాత శౌర్య ఫాదరు, వీళ్ళందరూ కూడా నాతో పాటు అంటే సెమినార్లు చదివినప్పుడు నేను వారికి రెక్టర్గా ఉన్నాను. అంటే మనకు మిగతా ప్రాంతాలు కూడా ఉన్నారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రం చెప్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. స్వామి, మీరు ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలకు వడకములు, ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు కదా, వారిలో ఉన్నత స్థానంలో ఉన్న వారిని గురించి తెలపగలరా? మొట్టమొదటగా నాకు గుర్తు వచ్చినది ఏంటంటే, మా ప్రావిన్స్కి ఇప్పుడు అధిపతిగా ఉన్నటువంటి ఎడ్వర్డ్ ఫాదరు మాకు ప్రొవిన్షియల్గా ఉన్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ తర్వాత నేను వడకానికి వెళ్ళేటప్పుడు, మామూలుగా గురువులకి వెళ్ళేటప్పుడు బిషప్సే మాకు రాస్తారు. ఏ డయాసెస్ అయినా సరే చాలామంది బిషప్స్ నాకు పరిచయం, ఆంధ్ర మాత్రం కాదు అన్ని చోట్ల కూడా బిషప్స్ పరిచయం అవుతారు. తర్వాత వాళ్ళే కూడా కూర్చుంటారు పిలిచినప్పుడు. ఈ విధంగా చూస్తే విశాఖపట్నం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కాగితపు మర్యాదాస్ బిషప్ గారు, తర్వాత ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి రాజారావు గారు, తర్వాత కార్డినల్ పోల్ అంథోనీ గారు నాకు బాగా తెలుసు. ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఎలా అంటే, ఒకసారి నన్ను చూడటానికి వెళ్ళేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని, రండి ఫాదర్ కూర్చోండి అని చెప్పేసి, ఫాదర్ నేను ఫిలాసఫీ చదివినప్పుడు మీరు మా కొడకం ఇచ్చారు ఫాదర్, పీటర్ సెమినార్లో గుర్తుందని చెప్తే నాకు ఎంతో సంతోషం. ఆయన ఇప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఇది చూసినప్పుడు నాకు ఏంటంటే, దేవుని యొక్క చూడండి, దేవుని యొక్క ప్రభావం ఏ విధంగా జరుగుతుందని నాకు చాలా సంతోషం. అదేవిధంగా సిస్టర్స్ని తీసుకుంటే ఎంతోమంది మదర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే వ్యక్తిగతంగా. చాలా మర్యాదతో, గౌరవంతో ఉంటారు. నేను కూడా వాళ్ళతో కొంతమందితో కాంటాక్ట్లో ఉన్నాను ఇప్పుడు కూడా. అందువల్ల దేవునికి వందనం, ఎందుకంటే ఇంతమందిని పరిచయం చేశాడు దేవుడు. నాకెంతో సంతృప్తిగా ఉందండి ఈ సందర్భంలో. స్వామి, మీరు దేవుని స్తుతించుట, సువార్త సేవ చేయుటతో పాటు ఏదైనా రంగంలో మీకు ఆసక్తి ఉన్నదా? నాకు చిన్నతనం నుంచి మ్యూజిక్ మినిస్ట్రీ అంటే నాకు ఇష్టం అండి. మ్యూజిక్ అది కూడా ఒక సేవగా నేను భావిస్తున్నాను. ప్రసంగం చెప్పేటప్పుడు ఈ మ్యూజిక్ మినిస్ట్రీ కూడా దానికి తోడుగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కౌన్సిలింగ్ అని ఒక ఇది ఉందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కౌన్సిలింగ్ అంటారు. ప్రసంగానికి వెళ్ళేటప్పుడు ప్యారిష్కి వెళ్ళినా సరే, అమ్మగారి దగ్గరికి వెళ్ళినా సరే, ఫాదర్స్ దగ్గరికి వెళ్ళినా సరే, వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళ సమస్యలు మనకు చెప్తుంటారు. చాలా హర్ట్ ఫీలింగ్స్తో వస్తారు, చాలా భయంతో వస్తారు, సమస్యలతో వస్తారు. వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయటం అనేది ఒక మంచి మినిస్ట్రీగా భావిస్తుంది.
నాకు అది దాంట్లో చాలా ఇష్టం. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ కోర్స్ చేశాను. తర్వాత కమ్యూనికేషన్ నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నా కమ్యూనికేషన్స్ అంటే సౌండ్ ఇంజనీర్ అవ్వాలని, అందువల్ల కమ్యూనికేషన్స్ కూడా నేను పాట్నాకి వెళ్ళాను. అక్కడ వెళ్ళి డిప్లొమా తీసుకున్నాను. అందువల్ల ఈ కమ్యూనికేషన్ ఏదైనా నాకు ఇష్టమే. అందుకే సినిమా చూసినా లేకపోతే ఏ ప్రోగ్రామ్ చూసినా సరే, ఏ యాంగిల్ తీస్తున్నాడు, ఏ మ్యూజిక్ పెడుతున్నాడు, ఏ షార్ట్స్ బాగుంది, ఇలాంటిది అలా నాకు అంటే వేరే విధంగా చెప్పాలంటే. తర్వాత స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి. ఇప్పుడు ఆడలేను కానీ స్పోర్ట్స్ బాగా చూస్తాను. ఎక్కువగా రీడింగ్స్ నాకు చాలా ఇష్టం. రీడింగ్ బాగా చదువుతాను. అంటే న్యూస్ పేపర్ కానీ మ్యాగజైన్స్ కానీ అన్ని చదవటం ఎప్పుడు నేను ఏదో చదువుతూ ఉండాలి. అది నాలో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్. మీకు మీడియా మినిస్ట్రీ అంటే ఇష్టం అన్నారు కదా. మన తొలి తెలుగు కథోలిక ఛానల్ దివ్యవాణిలో అమృతవాకు అనే శీర్షికన ఒక ప్రోగ్రాం చేసి ఉన్నారు కదా, దాని గురించి వివరించగలరా? తప్పనిసరిగా. నాకు ఇన్విటేషన్ వచ్చిందండి. ప్రారంభం చేసినప్పుడు ఫస్ట్ దివ్యవాణి ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నన్ను పిలిచి అడిగారు. నేను ఒప్పుకొని, అది చాలా ఛాలెంజ్. అంటే అది తయారు చేయాలండి. అరగంట సేపు కెమెరా ముందు నిలబడి మాట్లాడాలంటే, స్క్రిప్ట్ ఏమి లేకుండా చేయాలంటే కష్టమే. కానీ అది దేవుని దయ వలన నేను చేశాను. నాకేంటంటే ఇది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి శుభవార్తను అనుకొని దీన్ని చాలా ఉత్సాహంతో నేను చేశాను అమృతవాణిలో. తర్వాత ఇది వచ్చింది, పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది కాబట్టి అది అలాగే ఆగిపోయింది. తర్వాత కంటిన్యూ చేయలేదు. స్వామి, ఇన్నేళ్ల మీ గురుత్వ జీవితంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? కానీ ఈ మఠ సన్యాస జీవితంలో కానీ అందరికి వస్తున్నటువంటి శోధనలు నాకు కూడా వచ్చినాయి. నేను కూడా ఒక మామూలు మనిషియే, సామాన్య మనిషి అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ ప్రత్యేకంగా నాకు వచ్చినటువంటి సవాల్ రెండు ఏంటంటే, మొదటిది మా ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉన్నాను కాబట్టి మా తల్లిదండ్రులు అప్పుడప్పుడు నన్ను అడుగుతారు, ఇంత దూరంగా వెళ్ళిపోయావు బాబు, ఎందుకు దగ్గరికి రాకూడదు, అక్కడ చేసిన సరిపోయింది కదా, మళ్ళీ వస్తే బాగుంది. మా అమ్మ ఎప్పుడు అడిగేదనమాట, అయ్యా నాకు వయసు అయిపోతుంది, ఈ ఆఖరి టైంలో నువ్వు దగ్గర వస్తే బాగుంటుందని చెప్పి మా అమ్మ చెప్పేది. కానీ నేను మాత్రం పట్టుదలతో లేదని చెప్పాను. అందువలన వచ్చినటువంటి బాధ ఏంటంటే, మా నాన్నగారి యొక్క మరణానికి నేను వెళ్ళలేదు. మా నాన్నగారు మొహం చూడలేదు అసలు. చచ్చిపోయిన తర్వాత కూడా 3 రోజులే వెళ్ళాను ఇక్కడి నుంచి. మా అమ్మను కూడా నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు నేను ఇక్కడెక్కడో పనిచేస్తున్నాను. అందువల్ల అది చాలా బాధగా వేసింది. అంటే ఒక గురువుగా వెళ్ళి మా నాన్నగారికి పూజ చేయటానికి కూడా నాకు అవకాశం లేకపోయింది. అది ఒక సవాల్ అన్నమాట. అది ఒక ఇది. నా రెండో సవాల్ ఏంటంటే, ఇందాక మీరు అడిగారు కదా, చాలాసేపు మీరు ట్రావెల్ చేస్తున్నారని చెప్పి. మరి ముఖ్యంగా ఎండాకాలంలో ట్రావెల్ చేయటం అంటే కష్టం. నాకు ఆరోగ్యం అప్పుడప్పుడు చెడిపోతుందండి. అందువల్ల ఎక్కువగా మందులు వాడటం, కానీ నా పని మాత్రం అవట్లేదు. హెల్త్ ఇష్యూ ఒకటి ఉండేది నాకు ఎప్పుడు. కానీ బాగానే ఉన్నాను దేవుని దయ వలన. ఇవే నాకు ఇప్పుడు కూడా నాకు అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాను కాబట్టి ఫ్యామిలీ ఏం జరిగినా నాకు పోవటానికి వీలు లేదు. సంవత్సరానికి ఒకసారి వెళ్తాను అంతే. ఆరోగ్యం దేవుని దయ వలన నాకు ప్రతిరోజు ఇస్తాడు అంతే, వేరేం లేదు. మిగతావి ఏంటి, ప్రతి ఒక్క ప్రీస్ట్కి ఏ శోధనలు వస్తుంటాయో, వాళ్ళకి ఏ కష్టాలు వస్తున్నాయో అది కూడా నాకు కూడా వచ్చింది. నేను ఒక సామాన్య మనిషి, సరాసరి మనిషిని కాబట్టి అది నేను మామూలుగా అనుకుంటున్నా. దేవుడి దయ వలన మమ్మల్ని ప్రతిరోజు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కొనసాగుతుంది నా జీవితం. స్వామి, నిత్య సహాయమాత పట్ల మీకున్న ప్రేమ, భక్తి, ఆ తల్లిని ప్రార్థించడం వల్ల మీరు పొందినటువంటి మేలును గురించి తెలియజేయగలరా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను 1969వ సంవత్సరం ఇంటి నుంచి సెమినరీకి వెళ్ళిన రోజు గుర్తుంది. ఆ రోజు ఉదయం మా అమ్మ నన్ను చేపట్టుకొని, మా ఇంట్లో ఒక చిన్న ఆల్టర్ ఒకటి ఉంది, ఆల్టర్లో మరియ తల్లి యొక్క స్వరూపం ఉంది. అక్కడ తీసుకెళ్ళి మా అమ్మ ఏం చెప్పింది తెలుసా, అయ్యా ఇన్నాళ్ళ వరకు నీవు నా దగ్గర ఉన్నావు, ఈ రోజు నుండి నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు కానీ ఈ రోజు నుండి నీకు అమ్మ ఏమేం చెప్పి మరియ తల్లిని చూపించింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇదిగో ఈ తల్లే, ప్రతిదానికి నా తల్లే
అది నాకు ఇంకా దృఢంగా ఉంది. ఈ లోకంలో మాత్రం కాదు, చనిపోయిన తర్వాత కూడా మోక్షం చేర్చేది ఈ తల్లే. అందువలన ఈమెను నేను ఒక వ్యక్తిగతంగా నా తల్లిని రోజు తలంచుకుంటాను. అది మా అమ్మకు మా గుర్తు నేను దండం పెడుతున్నాను మా అమ్మకి. ఎందుకంటే ఒక కొడుకును దేవుడికి ఇచ్చేటప్పుడు ఆమె చెప్పిన మాట, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు కానీ నీకు ఎప్పుడు శాశ్వతంగా ఉండే తల్లి ఈమె నేను నడిపించి ఒకరోజు గురువుగా పీఠం దగ్గర తీసుకెళ్తుంది. ఆ తర్వాత నువ్వు చనిపోయేటప్పుడు నిన్ను పీఠం నుంచి పరలోకానికి తీసుకుపోయేది మీ తల్లి అని చెప్పి మా అమ్మ చెప్పింది. అందువలన ఆ తల్లి అంటే మాకు ప్రాణం. రెండోది నాకు ఏంటంటే రిడెంప్టివ్ సభలో చేరినందువలన ఈ నిత్య సహాయ మాత యొక్క భక్తి ప్రేమ మాకు ఉంది కాబట్టి న్యాచురల్గా వచ్చింది నాకు దైవ పిలుపులో. స్వామి, మీరు ఇన్ని సంవత్సరాలు తెనాలిలో పనిచేశారు కదా, తెనాలి ప్రజలు నిత్య సహాయమాత పట్ల చూపించే భక్తిని గురించి మీ అభిప్రాయాన్ని తెలపగలరా? స్వామి, మీరు అనేక సంవత్సరాలు తెనాలిలో పనిచేశారు కదా, తెనాలిలోని నిత్య సహాయమాత పట్ల ఇక్కడ ప్రజల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అయ్యా, ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సింపుల్ పీపుల్ అండి. సింపుల్ పీపుల్, నాట్ సఫిస్టికేటెడ్. వాళ్ళ యొక్క విశ్వాసం కూడా చాలా దృఢమైన విశ్వాసం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను. తరతరాలుగా మనం చూసినది ఏంటంటే మేము చేసే పని కంటే ఆ తల్లి ఎక్కువ పని చేస్తుంది ఇక్కడ. ఉదాహరణ చెప్పాలంటే మీరు రోజు చూస్తుంటే శనివారం కానీ ఆదివారం కానీ ఇక నొవినా రోజుల్లో కానీ ఎక్కడైనా సరే జనం వస్తుంటారు. క్యాథలిక్స్ మాత్రం కాదండి, రకరకాలుగా ప్రజలందరూ వస్తున్నారు ఇక్కడికి, ఆ తల్లి మీద ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి తెనాలి విచారణలోనూ మన సబ్స్టేషన్స్ అన్నింటిలో కూడా ప్రజలకి అంటే మన తల్లి అంటే అంత ప్రీతి అన్నమాట, అంత ప్రేమ. అందువలన వాళ్ళ విశ్వాసం మరే తల్లిలాగా చాలా సింపుల్గా దృఢంగా ఉన్నది. అందువలన మీలాంటి లే పీపులే ఈరోజు ఈ విశ్వాసాన్ని కాపాడి ఆ తల్లి యొక్క సహాయంతో ముందుకు నడపాలనేది మా యొక్క ఆసక్తి. స్వామి, గురువు కావాలని ఆసక్తి కలిగిన వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి? ఈ రోజుల్లో దైవ పిలుపుని తీసుకుంటే ఈ గురుత్వానికి చాలా కరువు వచ్చేసింది. చాలామంది రావట్లేదు. చాలామంది చదివిన తర్వాత ఫారిన్ వెళ్ళిపోవాలి, అక్కడ పోయి పని చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా జరుగుతుంది. కానీ గురువు అవ్వాలనేటువంటి వాళ్ళకి నేను చెప్పినది ఏంటంటే అది దైవ పిలుపు, నీ ఒక నిర్ణయం కాదు. దేవుడు పిలిస్తే ఆ ప్రేరేపణలో నువ్వు చేయవలసింది ఏంటంటే మీరు ప్రార్థన చేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కొంతమంది వస్తారండి గురువు అవ్వాలని, వాళ్ళు స్వలాభంతో వస్తారండి, స్వార్థంతో వస్తారు. నాకేమి లభిస్తుంది, నా కుటుంబానికి నేను ఏం బాగు చేస్తాను గురువు అయిన తర్వాత. ఇదంతా మంచిది కాదు. గురువు అవ్వాలంటే తను తాను త్యజించి దేవుని చిత్త ప్రకారం అతనికి తగినటువంటి ఒక గురువుగా ఉండాలనే చిత్తశుద్ధితో ఉన్నవాళ్ళు దీనికి రావచ్చు. మీ ఇష్టం కాదు, దైవ పిలుపు. ప్రార్థనా జీవితం చాలా ముఖ్యం. ప్రార్థన చేసి దేవుని వాక్యం చెప్పి పెద్దల యొక్క ప్రేరేపణ వలన ఈ పిలుపు వస్తుంది. దాన్ని మీరు తీసుకొని గురువు అవటానికి ప్రయత్నం చేయండి. స్వామి, నేటి యువత యువకులకు మీరిచ్చేటువంటి సందేశం ఏమిటి? 3 విషయం చెప్తానండి. మొదటిది ఏంటంటే ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో యువతరంలో ఉన్నటువంటి వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కానీ హై స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్షిప్ అనే దీంట్లో దిగజారిపోతున్నారు, దారి తప్పి వెళ్తున్నారు. ఈ ఫ్రెండ్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్ విషయంలో తల్లిదండ్రులు తెలియకుండా మీరు ఏం చేయకూడదు. నీ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నీకు ఫ్రెండ్ కావాలంటే అవసరం. కానీ తల్లిదండ్రులని మనం మర్చిపోకుండా వారితో కలిసి మాట్లాడి మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి, మొదటిది. రెండోది నేను తెలుసుకున్నది ఏంటంటే సోషల్ మీడియా సర్వ జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దాంట్లో మంచిది చాలా ఉన్నాయి, చెడు కూడా చాలా ఉన్నాయి. మంచిది మనం తీసుకొని ఆ చెడును వదిలిపెట్టాలి. కానీ ఈరోజు చాలామంది యువకులు చెడిపోవటానికి, జీవితాన్ని నాశనం చేయటానికి కారణంగా ఉండేది ఈ స్మార్ట్ ఫోన్ అంటారు. దాంట్లో మీరు సర్వ జాగ్రత్తగా ఉండాలి దాన్ని వాడుకోవటం. మూడవది నేను చెప్పదలుచుకుని ఏంటంటే నిన్ను పెంచి పెద్ద చేసి కష్టపడి నిన్ను పైకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు మర్చిపోబాకండి. ఎందుకంటే చివరి వరకు ఆ తల్లిదండ్రులకు ప్రమాణికముగా ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడైతే తన వృద్ధాప్యంలో తన తల్లిని కానీ తండ్రిని కానీ ఆదుకొని చివరి వరకు వారికి సహాయం చేసేవాడు దేవుని వలన
ఆశీర్వదింపబడును. కాబట్టి ఈరోజు చాలా హోమ్ ఫర్ ది ఏజ్ చాలా వచ్చినాయి. పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు? విదేశాలు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు వదిలిపెట్టి. కాబట్టి నేను చేతులు జోడించి కోరుతున్నది ఏంటంటే మన యూత్ని ఈ రోజుల్లో బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్రెండ్షిప్, బీ కేర్ఫుల్ విత్ ద యూస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. తల్లిదండ్రులను గౌరవించి వారికి తగిన పిల్లలుగా జీవిస్తే అదే దేవునికి ప్రియమైనటువంటి కార్యం. ఈ ఇంటర్వ్యూని చూస్తున్న వీక్షకులందరికీ నా ధన్యవాదములు. 1972 నుంచి 2023 వరకు గడిచిన 50 సంవత్సరాలు దేవుడు చేసిన మేలులకు వందన చెబుతూ ఆ దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒక్క మారు నా హృదయపూర్వక వందనం తెలుపుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఫాదర్ గారండి, ఈ స్వర్ణోత్సవ శుభవేళ ఆ దేవాతి దేవుని దీవెనలు నిండుగా మెండుగా ఆ పరలోక కిటికీలు తెరచి మీపైకి దిగిరావాలని, మీరు దైవ సేవలో నూరంతులుగా ఫరడవెళ్ళాలని, మీ శేష జీవితం ఇతర గురువులకు ఆదర్శంగా ఉండాలని ఆ దేవాది దేవుడు మన తల్లి నిత్య సహాయమాత మీకు మంచి ఆరోగ్యమును సంపూర్ణ ఆయుష్ను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని మాకిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.